క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో జనవరి 1వ తారీఖున నేను హైదరాబాదులో ఉన్న డాన్ బోస్కో ప్యారిష్ పుణ్యక్షేత్రమైనటువంటి పండ్లగూడ విచారణలో నూతన సంవత్సర దివ్యబలి పూజను సమర్పించి వాక్యాన్ని బోధించడానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాన్ బోస్కో హౌస్ లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులని, ముఖ్యంగా మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తులను కలవటం జరిగింది, ఫాదర్లను కలవటం జరిగింది. వాళ్ళల్లో ఒకళ్ళు రెవరెండ్ ఫాదర్ జాన్నెస్ గారు. వారి జీవితమే మనందరికి కూడా ఒక మంచి ప్రేరణ. వారి జీవితమే మనకి దేవుని యొక్క ప్రేమను మనకు నేర్పిస్తూ ఉంది. ముఖ్యంగా వారు గురువు కావటం ఎంతో మందికి ఆదర్శమని నేను భావిస్తున్నాను. ఫాదర్ గారిని, వారి యొక్క జీవితాన్ని మనతో పంచుకోవాల్సిందిగా చాలా హుందాగా, చాలా ధైర్యంగా, చాలా స్పోర్టివ్గా నేను అడగగానే సాక్ష్యం చెప్తాను, యువతి యువకులకు ముఖ్యంగా ఇది ప్రేరణగా ఉంటుంది అని చెప్పారు. వారి జీవితాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాను. మా యువతి యువకులకి మీ జీవితం గొప్ప ప్రేరణగా ఉండాలని, డాన్ బోస్కో గారి యొక్క ఆదర్శం మీ ద్వారా యువతి యువకులకి ఎంతో మందికి మరి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మాతోటి మీ జీవితాన్ని పంచుకోవాల్సిందిగా, మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. క్రీస్తునాథునందు ప్రియ యువతి యువకులారా, విశ్వాసులారా, నిన్నటి రోజున మాకు అర్ధరాత్రి దివ్యబలి పూజను అర్పించడానికి మా ప్రియతమ గురువర్యులు గురుశ్రీ విజయరాజు గారు మా మధ్యలోకి వేయించేసి ఉన్నారు. చక్కటి వాక్య పరిచర్య చేసి ఎంతో అర్థవంతముగా దివ్యబలి పూజను సమర్పించి మరే తల్లి యొక్క విశిష్టతను, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటటువంటి ప్రతి విశ్వాసి చేపట్టవలసినటువంటి కార్యక్రమములను చాలా చక్కగా వివరించి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింప చేసినటువంటి మా గురుశ్రీ విజయరాజ్ ఫాదర్ గారికి, మా యొక్క బర్త్డే కమ్యూనిటీ తరఫున డాన్ బోస్కో స్ట్రైన్ విచారణ గురువులు ఫాదర్ రాయప్ప తరఫున, మా యొక్క సుపీరియర్ ఫాదర్ నోయల్ తరఫున, మిగిలిన గురువుల తరఫున ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఫాదర్ గారు మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం సఫలీకృతమై అనేక మంది విశ్వాసులను మీ యొక్క వాక్య పరిచయం ద్వారా ప్రభు చెంతకు నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు అక్కడే ఉంటారు, ఇప్పుడు ఫ్రీగా చెప్పండి. అది మాకు ప్రేరణగా ఉండాలని. థ్యాంక్ యూ. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క దృష్టిలో అందరూ గొప్పవారే. మన యోహాను సువార్తలో వింటూ ఉన్నాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడు. ఆయన ప్రేమ అమోఘమైనది. తనను తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చి ఒక మానవుడిగా మన మధ్యలో జన్మించి మనతో మన యొక్క సంతోషాలను, హావభావాలను పంచుకుంటూ మన కోసం తను శిలువయాగం చేసి మనందరికీ కూడా రక్షణ ప్రసాదించాడు. అంతటి రక్షణలో భాగముగా ఆ దేవాతిని దేవుని దృష్టిలో నేను కూడా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నానని మీతో తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సువార్తలు మనం చూస్తున్నాం, ఆ యొక్క మంచి కాపరి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెపిల్ల కోసము తను సమస్తము వదిలివేసి పరిగెడుతున్నా. ఆ యొక్క ఉదంతాన్ని నేను నా జీవితంలో తీసుకుంటే గనక, ఒక అన్యుడిగా చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డగా నేను ఈ లోకంలోకి ప్రవేశించి ఉన్నా. అటువంటి సమయంలో దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారము ప్రతి ఆత్మ నశించిపోకుండా రక్షింపబడాలన్నటువంటి బహుళమైనటువంటి కార్యక్రమంలో నన్ను తన యొక్క కృప, కరుణ, కటాక్షము ద్వారా రక్షించి నాకు మరో జీవితాన్ని ప్రసాదించాడని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. నా యొక్క జీవితము
మీ ముందు ఒక తెరిచినటువంటి పుస్తకం వలె ఉంచాలని కోరుతున్నాను. చిన్నప్పుడే 2వ వేటలోనే నేను నా యొక్క తల్లిదండ్రులను కోల్పోయాను. ఇంకా మీకు పచ్చిగా చెప్పాలనుకుంటే గనక నా తల్లిదండ్రులు నేను చూసిందే లేదు. వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అన్నది నాకు ఏ కోణంలో కూడా తెలియదు. వీధిలో ఉన్నటువంటి నన్ను ఆ దేవాది దేవుడు నన్ను రక్షించాలన్నటువంటి బహుళమైనటువంటి ఉద్దేశముతో తన యొక్క ప్రేషిత కార్యాన్ని ఈ లోకానికి అందిస్తున్నటువంటి మదర్ తెరేసా మఠకన్యలు వారిని దేవదూతల్లాగా ఆ క్షణంలో, ఆ సమయంలో, ఆ గడియలో, ఆ సంవత్సరంలో నా దగ్గరికి పంపించటం, వారు నన్ను ఆ వీధుల్లోంచి స్వీకరించటం, తర్వాత నాకు కావాల్సినటువంటి సమస్తము వారు సమకూర్చారు. వారి యొక్క సమకూర్చేటటువంటి విధానము, వారు అందించినటువంటి ప్రేమలో పడ్డటువంటి నేను, నాకు తల్లిదండ్రులు లేరన్నటువంటి ఆ ఉద్దేశమే నేను మర్చిపోయాను. నేను వారి యొక్క సేవలు చూస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశ్రమంలో పెరిగినటువంటి ఒక బిడ్డగా నేను వారి యొక్క సేవల్ని కనులారా చూశాను. ఆ బిడ్డలు అంగవికలాంగులు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి బిడ్డలు, సమాజం వెలివేసినటువంటి బిడ్డలు, ఆ యొక్క మురికి వాడల్లో పడివేసినటువంటి బిడ్డలను వారు స్వీకరించి వారికి 3 పూటల భోజనం పెడుతూ, వారికి దేవుని యొక్క ప్రేమను వివరిస్తూ, దేవుడు ప్రేమాస్వరూపుడు అని వివరించేటటువంటి తత్వం సువార్తలో మనం వింటున్నాం. అటువంటి తత్వాన్ని కార్యరూపంలో చూపించినటువంటి గొప్ప కన్యాస్త్రీలు ఈ మదర్ తెరేసా అమ్మగారు. వారి సేవలను కనులారా చూస్తూ నేను ఎదుగుతూ ఉన్నాను. ఎప్పటికన్నా కానీ వీరిలాగా నేను సేవ చేయగలనా అన్నటువంటి ఉద్దేశంతో ఆ భావన నాకు చిన్నప్పటి నుండే ఉంటూ ఉండేది. కానీ అమ్మగారు నన్ను చదివిస్తూ, వారి యొక్క ప్రేమను అందిస్తూ, ఎన్నో త్యాగాల ద్వారా నన్ను నడిపిస్తున్నారు. తర్వాత సమయం వచ్చింది, మనం కూడా విద్యాభ్యాసంలోకి ప్రవేశించాలి. ఆ ఉద్దేశంతో నన్ను మంగళగిరిలో ఉన్నటువంటి డాన్ బోస్కో ప్రేమ నివాసిలో వారు నన్ను చేర్పించారు. అక్కడ మరొక గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ వీరు అనాథలకు, అభాగ్యులకు, నిరాశలకు సేవ చేస్తుంటే, ఇక్కడ మంగళగిరి డాన్ బోస్కోలో యువకులైనప్పటికీ అంగవైకల్యంతో బాధపడేటటువంటి ఆ బిడ్డలకు డాన్ బోస్కో సలేషన్ గురువరులు వారికి సేవలు చేస్తున్నారు. వారి యొక్క బోర్డింగ్ లో నన్ను వారు చేర్పించడం జరిగింది. వారి సేవలు నేను కన్నులారా చూశాను. నడుస్తూ పడిపోయేటటువంటి ఆ యొక్క అంగవికలాంగులను వీరు పట్టి లేపటం, వారికి స్నానాలు చేపించటం, ప్రతి విషయంలో వారు దగ్గరగా ఉండి తోడై ఉండి వారు నడిపించడం నేను చూశాను. ఆ విధంగా డాన్ బోస్కో మంగళగిరిలో నా యొక్క విద్యాభ్యాసాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ముగించుకొని, తర్వాత డాన్ బోస్కో చెండూర్ అక్కడ జూనియర్ కళాశాల ముగించుకున్నటువంటి సమయంలో నేను కూడా ఈ మదర్ తెరేసా అమ్మగారుల వలె, ఈ సలేషన్ గురువుల వలె నేను సేవను చేయాలి, దేవుడికి నా జీవితాన్ని అర్పించుకోవాలన్నటువంటి సమయంలో నేను నా యొక్క డిగ్రీ చదువులు ముగిసిన తర్వాత దైవ పిలుపుని అందుకొని డాన్ బోస్కో సభలో చేరాను. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, తన యొక్క ప్రేమను మనతో వ్యక్తపరుస్తారని తెలియచేయడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం అంటూ ఏమీ ఉండదు. నేను ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడ కానీ దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని వాక్య పరిచర్య చేసేటటువంటి ప్రక్రియలో నేను దేవుడికి ప్రార్థన చేసేటటువంటి విషయం ఇదే. నాలాగా ఉన్నటువంటి యువకులని, ఓ ప్రభువా, మీరు ప్రేరేపించాలి, దైవ బాటలోకి మీరు తీసుకుని రావాలి, వారి ద్వారా మీరు మీ యొక్క వెలుగును ప్రజలకు ప్రకాశింప చేయాలని నేను కోరుతుంటాను. మదర్ తెరేసా అమ్మగారు నిస్వార్థపూరితంగా వారు నాకు సేవను అందించారు. ఏమి నా నుండి వారు ఆశించరు. నేను ఇప్పటికి పోయి అమ్మా ఏమన్నా కావాలా అని అడిగితే వారు నా నుండి కోరేది, మా కోసం చిన్న ప్రార్థన చేయి, దేవుని యొక్క పరిశుద్ధ కార్యాన్ని ముందుకు కొనసాగించు అని కోరుతుంటారు. ప్రియ యువతి యువకులారా, జీవితము ఎంతో ఉన్నతమైనది.
ఔన్నత్యమైనది. అందరికీ ఒకటే జీవితం ఇవ్వబడుతున్నది. ఆ జీవితాన్ని దేవుడు నన్ను ఆ జీవితంలో రక్షించి నా జీవితం ద్వారా ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. నేడు పిలుపు మీ మధ్యలో ఉన్నది. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ఈ లోక ఆశలు మనల్ని ఎటువైపు నడిపిస్తుంటాయి. కానీ నిజమైనటువంటి మార్గము, సత్యము, జీవము యేసయ్య అని తెలుసుకొని ఆయన యొక్క ప్రేషిత కార్యాన్ని, ఆయన యొక్క పవిత్రమైనటువంటి మీరు మీ జీవితం ద్వారా ముందుకు కొనసాగిస్తారని పునీత జాన్ బోస్కో గారు యువతి యువకులను ప్రేమిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. మీరు సమస్తము తీసుకొని మీ ఆత్మలు మాత్రం నాకు ఇచ్చివేయండి అని. దాని అర్థము దేవుని కోసం మన సమస్తము త్యాగం చేయాలి. దేవునికి ప్రథమైనటువంటి స్థలాన్ని మన యొక్క హృదయాల్లో కేటాయించాలని నేను కోరుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, విశ్వాసులారా, దేవుని యొక్క దృష్టిలో అందరూ గొప్పవారే. నేను పేరెత్తి పిలిచిటిని నీవు నావాడు అని ప్రభుత్వం తన యొక్క అరచేతిలో మన యొక్క పేర్లు ముద్రింపబడ్డాయి. ఏమో నా జీవితంలోకి నేను తొంగి చూస్తే ఆ అరచేతిలో నా పేరు ఉందా లేదని నాకు సందేహం చిన్నప్పుడు ఉండవచ్చు. ఇప్పుడు నేను చూస్తే దేవుని యొక్క అరచేయి మొత్తం నా పేరే నిండిపోయి ఉందేమోనని నాకు సంతోషంగా ఉంది. ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశంలో అన్నిట్లో కూడా దేవుడు నా వెంట ఉండి నడిపిస్తున్నాడు. నా జీవితమే ఒక తెలిసినటువంటి విశ్వాస ప్రతీక. మీరు కూడా మీ జీవితాలను దేవునికి సమర్పిస్తూ ఈ ప్రేషిత కార్యంలో, నేను దేవుని యొక్క కార్యక్రమంలో 10 మందికి సేవ చేసేటటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నానన్నటువంటి చరిత్ర నాందులో మనల్ని మిగిలిపోవాలని నేను కోరుతున్నాను. విష్ యు ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చి నా యొక్క విశ్వాస జీవితాన్ని, నా యొక్క దేవుడు నన్ను పిలిచి మలచి నన్ను రూపొందించినటువంటి విధానాన్ని మీతో పంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కలిగించినటువంటి గురుశ్రీ విజయరాజ్ ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఫాదర్ గారికి నా తరపున క్రీస్తు జయంతి తెలియజేస్తూ, ఫాదర్ గారు ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మరింత మందికి మీరు చేరుకోవాలి, అనేక మంది ఆత్మలు రక్షించడంలో మీరు పాల్పంచుకోవాలని మాట్లాడుతూ, నా తరపు నుండి, మా యొక్క బోడీ కమ్యూనిటీ తరపు నుండి, సలేషన్ కమ్యూనిటీ నుండి ఫాదర్ గారికి థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, చాలా గొప్ప సాక్ష్యం అండి. అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి అంత వివరించలేదు. చాలా స్పష్టంగా ఫాదర్ గారు చాలాసార్లు చెప్పారు, నా జీవితం ఒక తెరిచినటువంటి విస్తర, ఏమీ దాచిపెట్టుకోవటానికి లేదు. ఫాదర్ గారు వారు జన్మించిన తర్వాత మదర్ తెరేసా సిస్టర్స్ దొరికినప్పుడు వారి తల్లిదండ్రులు ఎవరు ఆయనకి తెలియదు. చనిపోయారా, ఉన్నారా, లేరా ఏమీ తెలియదు. కానీ ఈ రోజున దేవుడు వారిని ఎన్నుకొని అనేక మందికి తన ప్రేమను పంచటానికి వారధిగా, ప్రతినిధిగా ఆయనను వినియోగించుకుంటున్నాడు. ఫాదర్ గారు వారు చెప్పిన సాక్ష్యంలో చాలాసార్లు చెప్పారు, నేనే, నా జీవితమే దేవుని ప్రేమకు ఒక గొప్ప సాక్ష్యం అని చెప్పారు. డాన్ బోస్కో గారు ముఖ్యంగా యువతి యువకుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపించారు. మన యావత్ శ్రీ సభలోనే డాన్ బోస్కో సంస్థ యువతి యువకుల కొరకు ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని సిద్ధపరిచి వాటి ద్వారా యువతి యువకుల యొక్క బాగోగులు చూసుకోవటానికి, వారిని క్రమమైన మార్గంలో, సక్రమమైన మార్గం నడిపించటానికి అవకాశాలు ఇచ్చేటువంటి సంస్థగా, సభగా మనకు ముందుకు వస్తుంది. అటువంటి సభలో ఫాదర్ గారు చేరటం, అటువంటి సభలో ఒక గురువు కావటం, అటువంటి వారికి వారి జీవితం ఒక సాక్ష్యంగా ఉండటం దేవుడి ఏర్పాటు కాక మరి ఏమంటాం ప్రియులారా? తప్పనిసరిగా అది దేవుని యొక్క ఏర్పాటు. ఒక్క ప్రశ్న మాత్రం వేస్తాను. ఫాదర్, మీ జీవితంలో మీరు కూడా కొన్ని సందర్భాలను నాకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేటువంటి ఊహలు వచ్చుంటాయి. దేర్ ఇస్ నో డౌట్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనందరం మనుషులు. మీరు మీ సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పారు, ఆ ప్రేమను నేను మదర్ తెరేసా సిస్టర్స్ నుంచి పొందుకున్నాను అని చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు. ఆధునిక ప్రపంచంలో యువతి యువకులను మనం నెగిటివ్ గా చూడటం కాదు కానీ, ఆ తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులు చేస్తున్నారని కాదు కానీ,
మనం ఎక్కువ వాళ్ళని అర్థం చేసుకోవాలి. డాన్ బోస్కో గారు కూడా అనేవాళ్ళు, అండర్స్టాండింగ్, రిలీజియన్ అండ్ లవ్. ఎక్కువగా ఈ పదాలు ఎక్కువగా వింటుంటాను. నేను కూడా మీ సభ గురువుల చేత తర్ఫీదు పొందాను కాబట్టి. ఆధునిక ప్రపంచంలో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువతి యువకులకి ఒక డాన్ బోస్కో గురువుగా మీరిచ్చేటువంటి కొన్ని మార్గదర్శకాలని ఒక నిమిషంలో చెప్పడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం ఇచ్చేస్తాం. జై ఫాదర్ గారు చక్కటి ప్రశ్న ఇచ్చారు. యువతి యువకులకు నేను డాన్ బోస్కో గురువరిగా ఇవ్వవలసినటువంటి చిన్న సూచన ఏమిటంటే, జీవితము ఎంతో ఉన్నతమైనది. అందరికీ ఆ జీవితం ఒక్కసారి ఇవ్వబడుతున్నది. ఆ జీవితాన్ని మనందరం కూడా అర్థవంతముగా 10 మంది కోసం మనం జీవించే విధంగా ఇంకోవాలి. ఈ ప్రక్రియలో ఈ ప్రపంచం మనల్ని ఎన్నో విధాలుగా ఆకర్షిస్తున్నది. నిజమైనటువంటి ఆకర్షణ క్రీస్తు ప్రభునందే ఉన్నది మనం గమనించాలి. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవాన్ని వెలిగించుచున్నది అని సెలవిస్తుంది. ఓ యువత, నీలో ఉన్నటువంటి మండుచున్నటువంటి ఆ జ్వాలను నీ జీవితం ద్వారా ఇతరులకు అందించాడు. పరిపూర్ణంగా జీవించు, సంతోషంగా జీవించు. ఈ వయసులోకి పొందాల్సినటువంటి అనుభూతులన్నీ కూడా అనుభవించు. నీ యవనత్వాన్ని అనుభవించు. ఈ ప్రక్రియలో ఆ యొక్క ప్రతి అనుభవం కూడా పరిపూర్ణతకు, పవిత్రతకు నోచుకునే విధంగా ఉంటే సమస్తము మంచికి సాగుతున్నది. సో నా తరపు నుండి మీకు ఇవ్వాల్సినటువంటి చిన్న సలహా, జీవితాన్ని స్వీకరించండి, జీవితాన్ని ఆస్వాదించండి. ఆ జీవితంలో ఉన్నటువంటి సార్థకతను తెలియజేస్తుంది. ఆ సార్థకత జీవితము ధనములో ఉండదని, జీవితము లోక ఆశల్లో ఉండదని, జీవితము అందములో ఉండదని, జీవితము ఆస్తిపాస్తులో ఉండదని గమనిస్తూ జీవితము పరుల సేవలో ఉంటుందని గమనించండి. మన యొక్క జీసస్ యూత్ మూమెంట్స్ లాగా కొంత సమయాన్ని, మనలో ఉన్నటువంటి కొంత శక్తిని, మనలో ఉన్నటువంటి ఆ కొన్ని నైపుణ్యాలని దేవుని సేవకై అర్పిస్తూ మీరు కొనసాగండి. దైవభక్తిలో, సోదర భావంలో ఎదగండి. అదే పునీత జాన్ బోస్కో గారు మనకి పిలుపునిస్తూ ఒకటే మాట చెప్తున్నారు, దేవుడు ఎల్లప్పుడూ నేను చూస్తూ ఉన్నాను. ఆ దైవ భక్తిలో, సోదర భావంలో ఎదగాలని కోరుతూ, ఫాదర్ గారు మొదట్లో అంటున్నారు, మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా, మీకు ఎవరు లేరా అని చెప్పి. నేను నోవిషేట్ చదివేటువంటి సమయంలో మా యొక్క నోవిస్ మాస్టర్ ఫాదర్ సెబాస్టియన్ జాన్, ఆ సమయంలో మాకు పేరెంట్స్ మీటింగ్ ఒకటి జరిగింది. నా యొక్క సహోదరులు, నాతో పాటు ఉండేటటువంటి సెమినరీస్, మా యొక్క నోవిషేట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు, వారి యొక్క బంధువులు తీసుకుని వచ్చారు. నేను కూడా నాకు ఎటువంటి ఆలోచన ఏమి లేదు, కార్యక్రమం జరుగుతుంది, నాకు ఇచ్చిన బాధ్యతగా చేసుకుంటూ పోతున్నాను, అంత కోలాహలంగా పోతూ ఉన్నది. అటువంటి సమయంలో ఉన్న పలానా ఆ యొక్క స్టేజ్ మీద నుండి మా నోవిస్ మాస్టర్ జానే సెక్కున్నావు రా రా అని పిలిచాను. నేను సంతోషపూరితంగా వెళ్ళాను, కానీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక దిగులు. అరే, అందరికీ పేరెంట్స్ ఉన్నారు, మరి నేను ఏ విధంగా చూపించుకోవాలి నా పేరెంట్స్ అన్నటువంటి ఆలోచన వచ్చింది. కానీ దానికి నేనే పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టింది లేదు. కానీ మానవ మాతృలుగా ఆ యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని మలిచేటటువంటి విధానం ఏ విధంగా ఉంటే, మా యొక్క నోవిస్ మాస్టర్ నా భుజంపై చేయి వేసి, ఈయన మా యొక్క ప్రేమైనటువంటి సలేషన్ బ్రదర్, మేమే వీరికి తల్లిదండ్రులని ఇద్దరు ముందు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇది రే సహోదరి సహోదరు, మనము కృంగిపోతున్నాం, తట్టి లేపి మన వెంట ఉండేటటువంటి దేవుడు మనతో ఉన్నాడు. నీ యవనత్వంలో పడిపోయేటటువంటి రోజు వాటిపై కృంగి కృషించుకోకుండా పైకి లేపు దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి సత్యంలో జీవించండి. దైవభక్తిలో ఉండండి, సోదర భావంలో జీవించండి. మీకున్నటువంటి ఆ చిన్నపాటి ఆలోచనలను, నైపుణ్యాలని, సమయాన్ని దేవుని సేవకై అందించండి. జీవితము పరిపూర్తిగా సంతోషంగా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా యువతి యువకులారా, తల్లిదండ్రులారా, ఫాదర్ గారు చెప్పింది, యువతి యువకులు వారి జీవితాన్ని ఆస్వాదించాలి, వాళ్ళు ఫ్రీగా ఉండాలి. అయితే
ఆ ఫ్రీగా ఉండి ఆ స్వేచ్ఛలో ఉండేటువంటి చెడు వైపునకు వెళ్ళకూడదు. దానివల్ల నా దేవుడిచ్చిన విలువైనటువంటి ఈ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. దానిని పరిపూర్ణత వైపుకి నడిపించాలి. చాలా ముఖ్యమైనటువంటి మాటలు చెప్పారు, లోతైనటువంటి భాషతో మనతో మాట్లాడారు. ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మాకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫాదర్. మాకు చిన్న బ్లెస్సింగ్ ఇచ్చి ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించవలసిందిగా మనం సర్వశక్తి గల సర్వేశ్వర, మీ యొక్క పరిశుద్ధ నామమునకు మేము వేలాది వందనం చెల్లించుకుంటున్నాము. ఈ మధురమైనటువంటి గడియలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి అందరిని కూడా మీరు దీవించి మరో సంవత్సరాన్ని మీరు మాకు వరప్రసాదంగా ప్రసాదించున్నారు. ప్రభువా, మేము ప్రార్థించుండగా మా యొక్క యువతీ యువకులను మీకు సమర్పిస్తున్నాము. మీరు నన్ను ఏ విధంగానైతే వీధి నుండి దివ్య బలి పూజా యాగమునకు నిర్వర్తించేటట్టుగా మలిచిన విధముగా నేటి యువతి యువకులను మీరు మనచెల్లుతున్నారు. వారి యొక్క జీవితాలను వారికి తెలియచేయండి. జీవితం యొక్క సార్థకతను వారికి వివరించండి. వారి యొక్క హృదయములను తెరిచి పవిత్రాత్మ శక్తి ద్వారా వారిని ఆవరింపజేసి వారిని కూడా మీరు నన్ను ఏ విధంగా మలచి నీ యొక్క సేవకు బహుళముగా వినియోగించుకున్న విధముగా ఈ యొక్క యువతి యువకులను వీరు మలచి వారిని ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి నిలబెట్టండి. ప్రేరణ కలిగినటువంటి దైవ పిలుపును పొందే విధముగా కొంతమంది యువతి యువకులను మీరు ప్రేరేపించండి. మీ యొక్క ప్రేషిత కార్యాన్ని ఈ లోకంలోకి కొనసాగించే విధంగా వారిని నడిపించమని, వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఆటుపోట్లను మీరు పంపించి వేసి, ప్రతి శోధనను మీరు తొలగించి వేసి, వారికి జీవిత సార్థకతను వివరిస్తూ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి భాగ్యమునకు నోచుకునే విధముగా మీరందరినీ కూడా దీవించమని, అదే విధముగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా యువతి యువకులకు, శ్వాసులకు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్వాసులకు దేవుని యొక్క పరిశుద్ధ కార్యమును వాక్య రూపం ద్వారా వివరిస్తుంది శ్రీ విజయరాజు ఫాదర్ గారిని దీవించమని, వారి సేవలను బహుళముగా దీవించమని, ఈ మనవులన్నింటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తుని ప్రశస్త నామంలో మరే తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థనా శక్తిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబమును ఆ యొక్క దేవాతి దేవుడు ఏరాళముగా దీవించి అనునిత్యము కాచి కాపాడుగాక. థాంక్యూ ఫాదర్.